అనగనగా రత్నగిరి అనే ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరి పొలిమేరల్లో ప్రవహించే ఏరు, పచ్చని చేలు ఆ ఊరికొక ప్రత్యేకమైన అందాన్నిచ్చేవి. ఆ ఊరి వీధుల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట వినిపించేది. అదే గజపతి ఐస్ క్రీం బండి గంట. గజపతి ఆ ఊరిలో అందరికీ సుపరిచితుడు. అతను తయారుచేసే ఐస్ క్రీం రుచి అమోఘం. స్వచ్ఛమైన పాలు, తాజా పండ్లరసాలతో అతను చేసే ఐస్ క్రీం తింటే ఎంతటివారికైనా ప్రాణం లేచి వచ్చేది. కాని గజపతి మనసులో ఎప్పుడూ ఒక రకమైన అసంతృప్తి ఉండేది. అందరూ తన ఐస్ క్రీంను మెచ్చుకుంటున్నా తన సంపాదన మాత్రం తక్కువగా ఉందని బాధపడేవాడు. రాత్రిపూట దీపం వెలుగులో తన చిరిగిన సంచిలో ఉన్న చిల్లర నాణాలను లెక్కపెట్టుకుంటూ, దేవుడా, నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు దక్కుతుంది? ఈ చిన్న బండిని తోస్తూనే నా జీవితం గడిచిపోవాలా? నేను కూడా ఊరిలో పెద్ద సాహుకారిలా ఎప్పుడు చలామణి అవుతాను అని తన్ని తాను నిందించుకునేవాడు. తృప్తిలేని అతని ఆశే అతని జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతోందని అతను ఊహించలేదు. ఒకరోజు గజపతి పక్క ఊరి సంతలో ఐస్ క్రీం సమ్మి చీకటి పడుతుండగా అడవిదారిలో ఒంటరిగా వస్తున్నాడు. ఆ రోజు ఎండ తీవ్రత వల్ల అతను కూడా బాగా అలసిపోయాడు. దారి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఎవరో పడి ఉన్నట్లు గమనించాడు. దగ్గరకు వెళ్లి చూడగా ఒక వృద్ధ సాధువు నీరసంతో స్పృహ తప్పిపడి ఉన్నాడు. ఆయన పెదవులు ఎండిపోయి ఉన్నాయి. గజపతికి జాలి వేసింది. వెంటనే తన దగ్గరున్న మంచినీళ్లు తీసి ఆయన ముఖంపై చిలకరించి కొంచెం కొంచెంగా తాగించాడు. సాధువు మెల్లగా కళ్ళు తెరిచాడు. గజపతి తన బండిలో భద్రంగా ఉంచిన చివరి ఐస్ క్రీం కప్పును తీసి ఆయనకు అందించాడు. ఆ చల్లని ఐస్ క్రీం తిన్న తర్వాత సాధువులో ప్రాణం లేచివచ్చింది. ఆయన చిరునవ్వుతో గజపతి వైపు చూసి ఇలా అన్నాడు, నాయనా గజపతి, ఈ ఆకలి సమయంలో నీవు చూపిన ఈ కరుణ సామాన్యమైనది కాదు. నీ మనసులోని కోరిక నాకు తెలుసు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది అంటూ తన సంచిలో నుండి వెండిలా తళతళలాడే ఒక మాయా ఐస్ క్రీం కోన్ను తీసి గజపతికి ఇచ్చాడు. సాధువు గంభీరమైన స్వరంతో ఇలా హెచ్చరించాడు, నాయనా గజపతి, ఇది సామాన్యమైన కోన్ కాదు. దీనిలోకి నీవు ఒక్క చుక్క పాలు పోసినా అది అద్భుతమైన ఐస్ క్రీంతో నిండిపోతుంది. నీవు రోజుకు 1000 మందికి అమ్మినా ఇది ఎప్పటికీ ఖాళీ అవ్వదు. అంటే నీకు తయారీ ఖర్చు ఉండదు, కేవలం లాభమే వస్తుంది. కాని ఒక్క విషయం గుర్తుంచుకో, నీవు ఒక్క ఐస్ క్రీం ధరను ₹1 కంటే ఎక్కువ అమ్మకూడదు. ఈ కోన్ కేవలం పేదవారి ఆకలి తీర్చడానికి, నీకు తగిన జీవనోపాధి ఇవ్వడానికి మాత్రమే. ఎప్పుడైతే నీవు ధనాశతో ఈ నిబంధనను అతిక్రమిస్తావో అప్పుడే ఈ మాయాశక్తి మట్టిలో కలిసిపోతుంది అని చెప్పి మాయమైపోయాడు. మరుసటి రోజు నుండి రత్నగిరి ఊరిలో సంచలనం మొదలైంది. గజపతి ₹1కే రాజభోగంలాంటి ఐస్ క్రీం అని ప్రకటించాడు. ఆ మంత్రపు కోన్ నుండి వస్తున్న ఐస్ క్రీం రుచి గతంలో కంటే 100 రెట్లు అద్భుతంగా ఉంది. ఊరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి ప్రజలు ఎగబడ్డారు. గజపతి బండి దగ్గర ఎప్పుడూ కిలోమీటర్ల మేర క్యూ ఉండేది. తయారీ ఖర్చు 0 కావడంతో ₹1కే అమ్మినా గజపతికి రోజుకు ₹1000 నికర లాభం రాసాగింది. కొన్ని నెలల్లోనే గజపతి పూరి గుడిసెపోయి 2 అంతస్తుల మేడ వెలిసింది. పాత బండి స్థానంలో ఖరీదైన వాహనాలు వచ్చాయి. ఇప్పుడు గజపతి ఊరిలో ఒక పెద్ద మనిషయ్యాడు. కాని మనిషికి సంపద పెరిగే కొద్దీ ఆశ కూడా పెరుగుతుంది అనడానికి గజపతి ఒక ఉదాహరణగా మారాడు. ఒకరోజు రాత్రి గజపతి భార్య మాయ అతనితో ఇలా అంది, ఏమండీ, చూస్తుంటే మన ఊరి జనం మన ఐస్ క్రీంకి బానిసలైపోయారు. మనం ₹1కి అమ్మినా కొంటున్నారు, ఒకవేళ ₹10 చేసినా కొంటారు. ఈ ₹1 నిబంధన వల్ల మనం మెల్లగా ఎదుగుతున్నాం. అదే ₹10 చేస్తే ఒక్క రోజులోనే మనం ఈ జిల్లాలోనే గొప్ప ధనవంతులమైపోవచ్చు కదా. ఆ సాధువు ఎప్పుడో అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆయనకు ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? మన అదృష్టాన్ని మనమే వాడుకోవాలి అని. గజపతి మొదట భయపడ్డాడు. సాధు మాటలు అతని చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. కాని కళ్ల ముందు కనిపిస్తున్న నోట్ల కట్టలు, భార్య మాటలు అతని విచక్షణను కప్పివేశాయి. నిజమే కదా,
రూపాయలంటే ఇప్పుడున్న కాలంలో పెద్ద మొత్తమేమీ కాదు, జనం ఎలాగూ కొంటారు అని తన మనసును తానే మార్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయం గజపతి గర్వంగా తన బండి దగ్గర ఐస్ క్రీం ధర 10 రూపాయలు అని బోర్డు పెట్టాడు. జనం కొంచెం గీపెట్టినా ఆ రుచి కోసం 10 రూపాయలు ఇచ్చి కొనడం మొదలుపెట్టారు. గజపతి చేతిలో నోట్ల కట్టలు చూసుకుని మురిసిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక చిన్న బాబు తన దగ్గరున్న 10 రూపాయలు ఇచ్చి ఐస్ క్రీం కొన్నాడు. బాబు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ముఖం వికారం చేసుకున్నాడు. థూ, ఇదేం ఐస్ క్రీం, ఎంత చేదుగా ఉంది, ఇందులో బురద కలిపారా అని గట్టిగా అరిచాడు. గజపతి కంగారుపడి కోన్ వైపు చూశాడు. మరుక్షణమే వెండిలా మెరిసే ఆ కోన్ కాస్త బొగ్గులా నల్లగా మారిపోయింది. కోన్ నుండి ఐస్ క్రీంకు బదులుగా దుర్వాసన వచ్చే నల్లటి బురద ధారలా రావడం మొదలైంది. బండిలోని ఐస్ క్రీం అంతా కుళ్ళిన పదార్థంలా మారిపోయింది. జనం కోపంతో గజపతిని నిలదీశారు. మమ్మల్ని మోసం చేస్తావా అంటూ గొడవ మొదలుపెట్టారు. భయంతో గజపతి ఆ కోన్ను కింద పడేశాడు. అది కింద పడగానే మట్టి ముక్కలా మారి ముక్కలైపోయింది. గజపతి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. తన ఇంటివైపు చూడగా అప్పటివరకు ఉన్న ఆ వైభవం, ఆ విలాసం అన్నీ మాయమైపోయాయి. అతను మళ్లీ పాత పూరి గుడిసె ముందు నిలబడి ఉన్నాడు. తన చేతిలో ఉన్న నోట్లు కూడా ఎండుటాకులుగా మారిపోయాయి. మోకాళ్లమీద పడి బౌర్రుమన్నాడు. సాధు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని తన దురాశతో తనే చేజేతులా నాశనం చేసుకున్నానని గ్రహించాడు. అయ్యో, భగవంతుడు నాకు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. తక్కువ ధరకైనా ఎక్కువ మందికి మేలు జరుగుతోంది కదా అని ఆలోచించలేకపోయాను. ధనాశ నా కళ్లను కప్పేసింది అని కుమిలిపోయాడు. కాని మించిన కాలం తిరిగిరాదు. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, అత్యాశ అనేది మనిషిని సర్వనాశనం చేస్తుంది. భగవంతుడు మనకు ఇచ్చిన దానితో తృప్తి చెందాలి. ఇతరులకు మేలు చేస్తూ మనం సంపాదించుకున్నప్పుడే ఆ సంపద నిలకడగా ఉంటుంది. స్వార్థం పెరిగిన చోట అదృష్టం శాపంగా మారుతుంది. చూశారు కదా స్నేహితులారా, గజపతి కథ మనందరికీ ఎంతటి గొప్ప పాఠం నేర్పిందో. మరి మీరేమంటారు? ఒకవేళ మీరు గజపతి స్థానంలో ఉంటే ఆ మంత్రపు కోన్ దొరికినప్పుడు సాధువు చెప్పిన నిబంధనను ప్రాణమున్నంతవరకు పాటించేవారా, లేక మీరు కూడా గజపతిలాగే ఆశకు లోనై ఉండేవారా? అలాగే మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి గజపతిలాంటి వ్యక్తులను ఎవరినైనా చూశారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరియు చిట్టి కథల లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.